ఈ సంవత్సరం మామిడి ధర డమాలండి. కారణం యుద్ధం అని చెప్తున్నారు. విదేశాలకు ఎగుమతులు నిలిచిపోవడం వల్ల ఈ యొక్క ప్రాబ్లం వచ్చిందని చెప్తున్నారు. మొత్తానికి ఈ మన మామిడినంతా పొరుగు రాష్ట్రాలు అమ్మినా కూడా నష్టాలేనంట. ఇక నంబర్ వన్గా నిలిచినటువంటి బంగినపల్లి మామిడి పండు కూడా 30 రూపాయలు మించలేదంటండి ధర. ఇక తోతాపూరి మామిడి పండు అయితే చెప్పనే పని లేదు. మొత్తం మీద మామిడి రైతులు కుదేలు. విసన్నపేట, రంగారెడ్డి, ఇబ్రహీంపట్నానికి సంబంధించి మామిడి రైతులు చాలా ఇబ్బందులు ఉన్నారండి. యుద్ధ ప్రభావం వల్ల గల్ఫ్ దేశాలకు మన ఉద్యాన ఉత్పత్తులు ఎగుమతులు నిలిచిపోయాయని చెప్తున్నారు. ఇదే సీజను ఈ సీజన్లో అత్యధికంగా వచ్చే మామిడి తీవ్ర ప్రభావం చూపిస్తుంది మామిడిపై. ఎగుమతులు లేక ధర పతనం కావడంతో రైతులు దిక్కుజోతని స్థితిలో పడిపోయారు. అసలే నల్లి తామర ఆశించిన స్థాయిలో దిగుబడులు రాకల్లాడుతుంటే రైతులను ధర కూడా ఒక రకంగా పతనం చేస్తూ ఉంది, మరింత కొంగదీస్తూ ఉంది. ఏటికేడాది ధర లేక మామిడి రైతులు కొన్నేళ్లుగా నష్టాలను చూస్తూ ఉన్నారు. ఈ ఏడాది అయినా ధరలు ఆశించిన స్థాయిలో ఉంటాయనుకుంటే పశ్చిమాసియా యుద్ధంతో ఎగుమతులు ఆగిపోవడం, హోటల్స్ మూతపడడం, డీజిల్ సంక్షోభం వంటి ప్రతికూల పరిస్థితులు రైతుల మార్కెటింగ్ అవకాశాలను అయితే తీవ్రంగా దెబ్బతీశాయని చెప్పాలి. ఏప్రిల్ మొదటి వారం నుంచి సైజులను బట్టి కాయలు కోయాల్సి ఉండగా కూలీలు కొరతతో కోతలు సాగలేదు. ఏప్రిల్ ముగింపులో కాయలన్నీ ఒకేసారి కోతకు రావడంతో మార్కెట్లోకి ఒకేసారి కాయలు పెద్ద ఎత్తున రావడం ధరలు పతనావస్థకు గురయ్యాయని రైతులు చెప్తున్నారు. ఢిల్లీ షేట్లు అంటే కమిషన్ వ్యాపారులు సిండికేట్గా ఏర్పడే ధరలు పెరగకుండా చేస్తున్నారని పలువురు రైతులు ఆరోపిస్తున్నారు. ఇదైతే అంత నమ్మశక్యమైన మాట కాదు. ఎందుకంటే మన మామిడి ఎక్కువ భాగం విదేశాలకు ఎగుమతి అవుతుంది. ఈ ఎగుమతి ఆగిపోవడం వల్ల ఖచ్చితంగా ప్రాబ్లం, ఇది మాత్రం వాస్తవం. మరొక పక్క నల్లి తామర వల్ల ఇప్పుడు మనం చెప్పుకున్న గ్రామాల ప్రాంతాల్లో తోటల్లోని మామిడికాయలు నాణ్యత లేక ఇతర ప్రాంతాల కాయలతో పోటీ పడలేకపోతూ ఉన్నాయి. ఈ కారణంతో ధరలు పతనమయ్యాయని రైతులు వాపోతున్నారు. ఇక తోతాపూరి మామిడి ధర అమాంతం పతనమైందని, ఆ రకం మామిడి ధరలో కాయ 4 రూపాయలు 7 రూపాయలు ఉన్న యుద్ధ సమయం పంపించినప్పటికీ జ్యూస్ యుద్ధ సమయంలో పంపించారట. దాని యొక్క పంపించిన స్టాక్ వెనక్కి వచ్చేసింది. తాతాపూర్ని కొనేందుకు జ్యూస్ ఫ్యాక్టరీలు యజమానులు ముందుకు రాకపోవడంతో ధర మరీ దారుణమైందట. మొత్తానికైతే పొరుగు రాష్ట్రాలకు పంపినా సరే బంగినపల్లి రకం మామిడికాయలు కొందరు రైతులు నాందేడు, ఇండూరు వంటి ప్రాంతాలకు తీసుకెళ్ళినా అక్కడ కూడా ధర రావట్లేదు. అక్కడ ఆ కాయకు 20-30 మాత్రమే లభిస్తూ ఉండడంతో ఖర్చులు కూడా వచ్చే పరిస్థితి లేదని రైతులు వాపోతున్నారు. మహారాష్ట్రలోని నాందేడ్, అమరావతి, ఇండోర్ వంటి నగరాల్లో అమ్మకాలు కొనుగోలు జరగడం లేదని, అందుకే ధరలపై ప్రభావం పడిందని అక్కడి స్టేట్లు అయితే చెప్తున్నారు. కాయలకు కవర్లు కట్టి నాణ్యంగా తయారు చేసినా సరే కోతల ప్రారంభ సమయంలో కవర్లలో పండించిన మామిడి కవర్లలో పండించినటువంటి టన్ను 1,07,000 నుంచి 1,80,000 పలికింది. ప్రస్తుతం ఆ కాయలకు గిరాకీ బాగా తగ్గింది. నాందేడ్, అమరావతి మార్కెట్లో కవర్లు కట్టిన మామిడికాయలు టన్ను 50,000, 60,000 పలికేది. అక్కడికి వెళ్ళిన ఎన్టీఆర్ జిల్లా రైతులు కూడా వాపోతున్నారు. టన్నుకు 1.5 కాయలు తరుగట. మామిడికాయల కొనుగోలు సమయంలో టన్ను కాయలకు 1.5 కాయలు తరుగు తీస్తున్నారు. మొత్తం రైతుల మీదనే భారం. నాణ్యత లేనందునే తరుగు కింద కాయలు తీస్తున్నామని కమిషన్ వ్యాపారులు అంటూ ఉన్నారు. మొత్తానికి రైతు మాటల్లో రాయల రామారావు తెల్లదేవరపల్లిలో తోటలను వదిలేయడం మేలని చెప్తున్నాడు. ఆయన మాటల్లో నాకు 15 ఎకరాల తోట ఉంది, మొత్తం తోతాపూరి రకం, మొత్తం కాయలు చేతికొచ్చేందుకు 5 లక్షలు ఖర్చు అయింది, 30 టన్నులు దిగుబడి వచ్చింది, టన్ను 7,000 వరకు కొన్నారు, 2,10,000 వచ్చింది, 2,90,000 నష్టం వచ్చింది. ఈ పరిస్థితుల్లో తోటలను గాలికి వదిలేయడం మేలని చెప్పేసి ఆయన అనుభవాన్ని చెప్తున్నారు. మరి మిగతా మామిడి రైతులు ఈ వీడియో మీద ఏమైనా కామెంట్ చేస్తారో చూద్దాం.